వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఒక బ్లాక్ బస్టర్ బ్లాస్టింగ్ సిద్ధమవుతున్నారా అంటే అవునని చెప్పాలి. అదేంటో కాదు, రేపటి ఎంపీ ఎన్నికల మీద ఈరోజు తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 64 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అటు లెఫ్ట్ పార్టీ నుంచి గెలిచిన సాంబశివరావు లాంటి వాళ్ళ మద్దతుతో 65 సీట్లతో ఈరోజు గవర్నమెంట్ లీడింగ్లో ఉంది. రేవంత్ రెడ్డి సీఎం కూడా అవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ కూడా రేపటి ఎంపీ ఎలక్షన్స్ ఈరోజు ఆయనకు ఒక సవాల్గా మారాయి. ఒకవైపు చూసినట్లయితే బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఆ తర్వాత 3 నెలలకే జరిగిన ఎంపీ ఎన్నికల్లో దాదాపు 4 స్థానాలను కైవసం చేసుకుంది. వేరేజ్ అప్పుడు ఎంఐఎంకి ఒక సీట్ వెళ్ళింది హైదరాబాద్, అండ్ దెన్ బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకుంది, అండ్ దెన్ బీఆర్ఎస్కి కూడా ఆ రోజు 9 స్థానాలు వచ్చాయి. మనం చూసినట్లయితే సో ఆ స్థాయిలో బీజేపీ రేపు ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా ఫోకస్ పెడుతోంది. ఒక స్థానం ఉన్నప్పుడే 4 ఎంపీలను గెలుచుకుంటే ఈరోజు 8 స్థానాల్లో ఉన్న బీజేపీ రేపు ఎంపీ ఎలక్షన్స్ మీద ఇంకా సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వేరేజ్ బీఆర్ఎస్ కూడా తమకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఎదురైన క్రమంలో ఈరోజు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఎంపీ అభ్యర్థుల కోసం వేటైతే మొదలుపెట్టింది. అవసరమైతే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరినీ మార్చి అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతలను బరిలో దించాలని కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ అనుకో లెక్కలు కడుతూ వస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ కూడా చాలా ప్రిషియస్గా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఒక లైక్ మల్కాజ్గిరి లాంటి చోట మనం తీసుకున్న రేవంత్ సిట్టింగ్ ఎంపీ అక్కడ, కానీ ఈరోజు మల్కాజ్గిరి పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా అక్కడ బోని కొట్టలేకపోయింది సిటీలో. సో అందుకే చాలా ప్రిషియస్గా ఈ అంశాన్ని తీసుకున్నారు. అటు సికింద్రాబాద్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ, అండ్ దెన్ ఇటు ఏదైతే మల్కాజ్గిరి మీద కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఆయన. సో అందుకనే అవసరమైతే అటు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి తన సన్నిహితులు కూడా బీజేపీలో ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడి నుంచి అయినా టికెట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయాలని చోటు నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ సిటీ పరిధిలో రంగారెడ్డి జిల్లా అండ్ హైదరాబాద్ హార్డ్కోర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే కొన్ని హార్డ్ కోర్ పార్లమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి, లైక్ మల్కాజ్గిరి మనం చెప్పుకున్నట్టు ఒక చేవెళ్ళ కానీ, అదేవిధంగా ఒక సికింద్రాబాద్ కానీ, సో ఇలాంటి చోటుతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా దగ్గరలో ఉన్న మెదక్ లాంటి పార్లమెంట్ కానీ, సో వీటన్నిటి మీద రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తూ వస్తున్నారు. అందులో కూడా మనం చూసినట్లయితే, ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపించుకున్నారు జనం. అంటే సెటిలర్లు అంతా కూడా ఏదైతే అక్కడ ఆల్రెడీ సెటిలర్లుగా ఉన్న ఎమ్మెల్యేల వైపే మొగ్గు చూపడం జరిగింది. ఈ ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి ఏపీ నుంచి ఇక్కడ స్థిరపడిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ఆర్థికంగా పుష్కలంగా ఉన్న నేతలకే ఎంపీ టికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళైతే వాళ్ళకి ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు కాబట్టి మొన్న ఎన్నికల్లో ఏదైతే ఒక పాజిటివ్ వైబ్ అయితే వాళ్ళకి ఏదైతే వచ్చిందో బీఆర్ఎస్ వైపు నుంచి, ఈసారి కాంగ్రెస్ కూడా అలాంటి ఈక్వేషనే ఫాలో అవ్వాలని చూస్తోంది. అలాంటి వాళ్ళని పిక్ చేసి మరీ టికెట్లు ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు స్థానికంగా ఎంపీలుగా నిలబడే అవకాశం కూడా ఉందని కూడా రేవంత్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఏపీలో పలు పార్టీల్లో ఉన్న తన కొలీగ్స్ అయిన కొంతమంది నేతలతో కూడా రేవంత్ టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బిజినెస్ మ్యాన్లుగానో ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఒక వ్యాపారాల్లో నిమగ్నమైన వాళ్ళకే పూర్తి స్థాయిలో అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న వాళ్ళకే రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చేందుకు, దట్టు కొంచెం ప్రొఫెషనల్స్ వైపే ఈసారి కాంగ్రెస్ మొగ్గు చూపేందుకు అవకాశం ఉందని కూడా ఈరోజు అంచనాలు అయితే వస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కొంతమంది ఆయనకు చాలామంది పరిచయం ఉన్న నేతలతో కూడా ఆయన టచ్లోకి వచ్చారు. సరైన ఎంపీ అభ్యర్థుల కోసం కొన్ని స్థానాల్లో ప్రత్యేకించి ఏపీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే అటు డీకేతోనూ ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా ఆయన టచ్లోకి వచ్చారన్న సమాచారం కూడా ఉంది. మొన్న చూసినట్లయితే మనం రేవంత్ రెడ్డి పార్టీ ఇస్తే ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సీఎం అయినాక తొలిసారి ఆయన పార్టీ ఇస్తే ఆయన పార్టీకి మెజారిటీ వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. ఎక్సెప్ట్ టీడీపీ, మిగతా పార్టీల ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది. సో ఈ చర్చల్లో భాగంగానే ఆయన ఇక్కడే ఇంట్రెస్ట్ ఉండి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎంపీలతో కూడా ఆయన పార్టీ ఇచ్చారు, వాళ్ళకి ఒక విందైతే ఇచ్చారు, ప్రత్యేక విందన్న చర్చ అయితే జరుగుతోంది. సో ఎలాగైనా సరే అటు రాజకీయంగా కానీ ఇటు పారిశ్రామికవేత్తలుగా ఎస్టాబ్లిష్ అయిన కొత్త ఫేసులను ఈరోజు రేవంత్ రెడ్డి ఎంపీలుగా ఇంట్రడ్యూస్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఏపీ రాజకీయాల మీద, ఏపీ పూర్తి స్థాయిలో ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద కూడా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని కూడా అంటున్నారు. లెట్స్ సీ మరి రేవంత్ రెడ్డి ఈక్వేషన్ ఈ విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.